కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. బట్ చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా, మా పార్టీలో జాయిన్ అయితే బాగుండు సుధాకర్ గారు అక్కడ తమిళ్లో అడిగేవారు. కానీ నాకు మరి పార్టీస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను జాయిన్ అవ్వనని చెప్పేవాడు. సపరేట్గా ఉండేవాడు. ఓకే, సో కమ్యూనిస్ట్ నినాదం ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా, ఆ భావజాలం ఎక్కువ ఇంట్లో కూడా ఏమీ లేదు. ఏం లేదు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు అంతే. ఇంట్రెస్ట్ లేదు. జాయిన్ అవ్వమని అడిగారు, కాకపోతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పార్టీస్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. పైగా నేను కమ్యూనిస్ట్ తప్పితే పార్టీకి సంబంధం లేదు నాకు అని చెప్పేవాడు. సార్, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా చాలా టైమ్స్ చెప్పారు, నేను పంగల్ పార్క్ లోనే పడుకున్నాను, ఫుడ్ లేక షెల్టర్ లేక ఎక్కడ అని. అసలు మీరు పడ్డ కష్టాలు ఇప్పటికి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా అయినా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం, మీకు గుర్తు వస్తుంటే మీ మెమరీస్, అసలుకి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు ఆ రోజుల్లో? చెప్పాలంటే ఏమీ లేదు, కష్టపడ్డాను పైకి వచ్చాను. నేను చిరంజీవి హరిప్రసాద్ ముగ్గురం రూమ్మేట్స్ ఉండేవాళ్ళం, ఫ్యామిలీ వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం తప్పితే మాకు ప్రాబ్లమ్స్ ఉంది. కాకపోతే సినిమాలో మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ ఉండేవాడు. ఓకే, అలాగే వచ్చాయి. సో వండే బాధ్యత మీద? వండే బాధ్యత చిరంజీవి హరిప్రసాద్ నేను ముగ్గురం తీసుకునేవాడు. విక్టోరియా గార్డెన్స్ అక్కడ ఉండేవాళ్ళు కదా అంతా అప్పుడు. రిపబ్లిక్ గార్డెన్స్ గుర్తుంది సార్ మీకు బానే? ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచే కదా ట్రయల్స్ వేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా క్లిక్ అయిపోయారు. సో బట్ మునగ చెట్టు ఉందా ఇప్పటికి అక్కడ? ఏమో గుర్తులేదు. ఇప్పుడు రూమ్మేట్స్ అన్నారు కాబట్టి సార్, ముగ్గురులో ఫస్ట్ ఎవరికి అవకాశం వచ్చింది? హరిప్రసాద్ గారా, చిరంజీవి గారా, సుధాకర్ గారా? ఫస్ట్ నాకే వచ్చింది ఛాన్స్. నా తర్వాత చిరంజీవి, ఆ తర్వాత హరిప్రసాద్, శివరంజన్. అలా ఎదిగే క్రమంలో ఒక బాండింగ్ ఉంటది కదా మీ అందరికి. సో ఫ్రెండ్స్, మీ ఫస్ట్ నాకు ఆఫర్ వస్తే డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నీకు ఆఫర్ వస్తే నేను హెల్ప్ చేస్తానని ఒకరికొకరికి ఆ బాండింగ్ ఎలా ఉండేది ముగ్గురికి? హరిప్రసాద్ గారు అంతా ఏం లేదండి, మాడు ఉండేవాడు, వంతుకోవడం యాక్ట్ చేసుకుంటే బయటకు వచ్చేవాళ్ళు తప్పితే దాని పెద్దగా ఆలోచించేవాళ్ళు కదా. ఇక ఇది ఉండేది, టెన్షన్ ఉండేది కాదు. వన్ మెమరబుల్ మూమెంట్ విత్ మీ డియరెస్ట్ ఫ్రెండ్, చిరంజీవి కాకముందే చిరంజీవి అని పిలిచే అంత చనువు మీకే ఉంది కాబట్టి ఏమని చెప్తారు మీ ఫ్రెండ్ గురించి? చాలా మంచి సహృదయుడు, హెల్పింగ్ నేచర్, మంచివాడు, మంచి ఫ్రెండ్ నాకు. అది ఇద్దరు కాంబినేషన్స్ అన్ని సూపర్. బెన్నీని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, బెన్నీ మంచి ఆన్సర్ రావాలని కోరుకుంటూ ఉంటాడు. నా గురించి అంత హెల్ప్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. బెన్నీ గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. రామ్ చరణ్ గారి గురించి ఎలా ఆలోచిస్తారో బెన్నీ గురించి కూడా అలా ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తారు తప్పనిగా. మా అబ్బాయి గురించి కూడా అలాగే ఆలోచిస్తారు. మీ ఇద్దరు కాంబినేషన్ అన్ని సూపర్ డూపర్ హిట్ కదా సార్. మీకు బాగా నచ్చిన కాంబినేషన్ అంటే ఒక సినిమా అంటే ఏమని చెప్తారు? ఇద్దరు నవ్వుకొని సూట్పురం పోలీస్ స్టేషన్. సూట్పురం పోలీస్ స్టేషన్, ఎముడికి మూడు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా మీరు దానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.